పదేళ్ల ఆప్ పాలనలో కేజ్రీవాల్ బాగుపడ్డారు తప్ప ప్రజలు బాగుపడలేదని అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి ఢిల్లీ ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు న్యాయం చేస్తా, యమునా నదిని క్లీన్ చేస్తా, ఢిల్లీని సుందరీకరణ చేస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మోసాలను గమనించి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు ఈటల. పొల్యూషన్ లేకుండా చేస్తా అని చెప్పిన, ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా అని చెప్పిన, ఢిల్లీ నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దా అని చెప్పినటువంటి ఈ కేజ్రీవాల్ తాను బాగుపడ్డాడు తప్ప, తను గొప్ప సీస్ మహల్ కట్టుకొని తాను గొప్పగా జీవిస్తుంది తప్ప పేదల బతుకులలో వెలుగు రాలేదని, అంతేకాకుండా ఢిల్లీ నగరంలో గతంలో ఇవాళ ఒక సీసా కొంటే 2 సీసాలు ఫ్రీ అనే పద్ధతిలో కూడా గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు పెట్టి లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించుకొని పంజాబ్లో ఎట్లా గెలవాలి, ఇతర ప్రాంతాలు ఎట్లా గెలవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఢిల్లీని నిండా ముంచి ఢిల్లీని మొత్తం తాగుబోతుల అడ్డాగా మార్చి ఆ పేదలు సంపాదించుకున్న కూలీ డబ్బులు కూడా కొల్లగొట్టి ఇవాళ పేదలు మాత్రం మరింత పేదవాళ్ళుగా మార్చి తాను ఆ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఇరుక్కపోయి స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా మంత్రి, స్వయంగా డిప్యూటీ సీఎంఏ జైళ్లలో మగ్గినటువంటి సందర్భాన్ని ఢిల్లీ ప్రజానీకమంతా కూడా ఆశ్రయించుకున్నారు.